ఏంటి ఈ మధ్య ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్ లో సమస్యలు ప్రస్తావించడం కంటే ప్రధాన సమస్యగా భూ పోరాటం ఎత్తుకున్నట్టు కనిపిస్తుంది. ఒక లేడీ నా కొడుకుకి క్యాన్సర్ వచ్చింది, నాకు ఇదే జీవనం, మీ కాలు ముక్త అని చెప్పి వాళ్ళ కాలులో పడితే కూడా బూటు కాలుతో తన్ని హైడ్రాన్ అడ్డం పెట్టి భూములు లాక్కునే ప్రయత్నం జరిగిందా? నువ్వు ఇస్తావా సస్తావా? బాలాభిషేకాలు కూడా చేస్తున్నారు కదా హైడ్రా. హిట్లర్ పెట్టినటువంటి హైడ్రా సంస్థ ఆదర్శవంతమని మీరు చెప్పిన తర్వాత మీరేమో విశ్వాసం కోల్పోయింది ముఖ్యమంత్రి మీద అని మీరు చెప్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వాళ్ళేమో నాతో కలు మేరేసో జోడో అని ఆయన పిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పైసలు వస్తే తప్ప స్కీముల్లో గుర్తుపెట్టుకో. బీజేపీకి యువత దూరం అవుతుందనే సంకేతాలు వస్తున్నాయి కదా. శ్రీలంకలో ఏమైంది, బంగ్లాదేశ్ లో ఏమైంది? మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అప్పుడు ఎట్లుండేది పరిస్థితి? పేనం మీద నుంచి పూలపడరెడ్డిగా కేంద్ర మంత్రి అవుతారు అనుకున్నారు, ఏది కాకుండా కేవలం ఎంపీగా మిగిలిపోయారు. ఇవన్నీ ఎక్కడ స్పందిస్తే చెప్పండి. అంటే రాష్ట్ర అధ్యక్షుడు మారుస్తారు ఖచ్చితంగా. ప్రభుత్వం ఏర్పడాలంటే ఏం చేయాలో మాకు తెలియకుండా. వీకెండ్ విత్ ఈటెల రాజేందర్ ఈ రోజు రాత్రి 7 గంటలకు.